ఓం శాంతి శాంతి శాంతి. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా అదిరిపోయిందండి. స్టారింగ్ బై తరుణ్ భాస్కర్ దాస్యం, ఈషా రెబ్బా అండ్ బ్రహ్మాజీ. డైరెక్టెడ్ బై సాజివ్ అండ్ టీమ్. సినిమా చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే భయ్య, వెరీ న్యాచురల్. మొత్తం పల్లెటూరు నేపథ్యంలో గోదావరిలో యాస కలిపి ఆ చెరువు గట్లు, ఆ వాతావరణం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఈషారెబ్బ గారికి మంచి హిట్ సినిమా చాలా రోజులకు పడింది. ఇక తరుణ్ భాస్కర్ గారు ఓన్లీ డైరెక్షన్ మాత్రమే కాకుండా యాక్టింగ్ కూడా అదరగొట్టారు. మూవీ అదిరింది సార్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్తో అని విన్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఇంకా కథలోకి వెళ్తే మనకు ఎప్పుడు తెలిసిందేగా, మన పల్లెటూరులో అమ్మాయిలను చదివిద్దాం అనుకుంటే అస్సలు చదవనివ్వరు. ఎవరు? మన చుట్టూ ఉన్న బంధువులు ఎవరైనా కావచ్చు. మేనమామల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కాలేజీలో ఏదో జరిగిందని, వాడెవరితో తిరిగిందని చెప్పి వెంటనే పెళ్లి చేసేయడం. అలాగే ఈశారెబ్బకి కూడా పెళ్లి చేస్తారు. మన హీరో ఓంకార్ నాయుడు అలియాస్ తరుణ్ భాస్కర్తో వివాహం జరుగుద్ది. మనోడు చదివిన 10th మాత్రమే, తెలుసుగా మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ఇక వాళ్ళిద్దరి అస్సలు సెట్ అవ్వదు. ఎప్పుడు చెంపలు పగొడుతూనే ఉంటాడు. మన అమ్మాయి అమ్మా నాన్న అన్నయ్యతో చెప్తుంది, కానీ ఫలితం ఉండదు. బాగా ఆలోచించి కరాటే నేర్చుకొని మొగుడిని ఉతికి ఆరేస్తుంది. ఆ ఫైటింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. మరియు వైరల్ వీడియో. అయితే ఇక్కడ బ్రహ్మాజీ ఇచ్చే సలహాలు చూస్తుంటే ఇక్కడ నాకు పెళ్ళైన కొత్తలో మన జగపతి గారి సినిమా యాదకొచ్చింది. క్లైమాక్స్లో అలానే ప్లాన్ చేశారేమో అనుకున్నాను. కానీ ఇక్కడ క్లైమాక్స్లో వీరికి విడాకుల వరకు వెళ్తుంది మూవీ. కానీ మనోడికి విడాకులపై సంతకం పెట్టకుండానే ఈషా గారు సొంతంగా బిజినెస్ చేసి తన సొంతకాల మీద తను నిలబడి మనోడికి టెస్ట్ ఇస్తుంది. ఈ సీన్ నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ప్రతి ఆడపిల్ల ఇలా ధైర్యంగా చదువు లేకపోయినా సరే తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది బ్రో. కామెడీ అండ్ రొమాన్స్ బాగుంది మూవీలో. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.